హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో రివర్స్‌డ్ స్ట్రింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ చూసాం. ఓకేనా? ఈ వీడియోలో మనం పాలిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే యాక్చువల్ స్ట్రింగ్ అయితే ఉంటుందో, ఆ యాక్చువల్ స్ట్రింగ్‌కి మళ్ళీ మనం రివర్స్ చేసిన స్ట్రింగ్‌కి 2 ఈక్వల్‌గా ఉంటే దాన్ని మనం పాలిండ్రోమ్ అంటాము. ఎగ్జాంపుల్‌కి నేను ఫస్ట్ ఇవ్వడం అనేది పైథాన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. దీనికి రివర్స్ స్ట్రింగ్ వచ్చేసరికి ఎన్‌ఓహెచ్ ఓకే. టీవైపీ ఓకేనా? ఇది మనకి రివర్స్ స్ట్రింగ్. ఇట్లా కాకుండా ఇది యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఇన్‌పుట్‌గా ఇచ్చిన స్ట్రింగ్‌కి రివర్స్‌గా వచ్చిన స్ట్రింగ్ 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఓకేనా? 2 ఈక్వల్‌గా ఉంటే దాన్ని మనం పాలిండ్రోమ్ అంటారు. ఇప్పుడు ఎంఏడీఏఎం మేడం అని ఇచ్చాననుకోండి. దీన్ని మీరు రివర్స్ చేయండి. ఎంఏడీఏఎం మేడం అనే వస్తుంది. ఓకేనా? మీరు ఇటు నుంచి చదివినా, ఇటు నుండి రివర్స్ చేసినా మళ్ళీ మేడం అనే వస్తుంది. దీన్నేమంటారంటే పాలిండ్రోమ్ అంటారు. ఓకేనా? దీన్నేమో పాలిండ్రోమ్ అనరు. ఇదే మనకి ప్రోగ్రామ్. ఓకే. ఒకసారి ఏం లేదు. ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్‌ని రివర్స్ చేసి, దాన్ని ఒరిజినల్ స్ట్రింగ్ తోటి కంపేర్ చేసినప్పుడు 2 ఈక్వల్ గనుక అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. ఈక్వల్ గనక కాకపోతే దాన్ని పాలిండ్రోమ్ అనరు. ఓకేనా? ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్‌పుట్ ఓకే. ఎంటర్ ఏ ఓకే. ఎంటర్ ఏ స్ట్రింగ్ ఓకేనా? ఎంటర్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు నేను రివర్స్‌డ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే. రివర్స్‌డ్ స్ట్రింగ్ వచ్చేసరికి రివర్స్‌డ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ స్ట్రింగ్ ఆఫ్ ::-1 ఇలా ఇస్తే ఏమవుతుందంటే స్ట్రింగ్ రివర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ఇప్పుడు ఓకేనా? ఒరిజినల్ ఓకేనా? ఒరిజినల్ స్ట్రింగ్ అనేది ఒకసారి ఇద్దాం. ఓకేనా? ఒరిజి ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చేసరికి ఒరిజినల్ స్ట్రింగ్, కామా స్ట్రింగ్ ఓకేనా? ఇది మనకి ఒరిజినల్ స్ట్రింగ్. అట్లాగే ఇప్పుడు రివర్స్‌డ్ స్ట్రింగ్ చూద్దాం. ప్రింట్ రివర్స్‌డ్ ఓకేనా? రివర్స్‌డ్ వచ్చేసరికి ఇది మనకెలా వస్తుంది? రివర్స్‌డ్ స్ట్రింగ్. ఇది మనకు ఒరిజినల్ స్ట్రింగ్. ఇదేమో రివర్స్‌డ్ స్ట్రింగ్. ఒకసారి కండిషన్ చెక్ చేద్దాం. స్ట్రింగ్ స్ట్రింగ్ ఓకేనా? రివర్స్‌డ్ స్ట్రింగ్. కండిషన్ గనక ట్రూ అయితే ప్రింట్ ఇట్స్ పాలిండ్రోమ్. ఓకే. ఒకవేళ కండిషన్ గనక ఫాల్స్ అయితే ప్రింట్ ఇట్స్ నాట్ పాలిండ్రోమ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తానంటే పైథాన్ అనే వర్డ్ ఇస్తున్నాను. ఓకేనా? పైథాన్ అనే వర్డ్ ఇస్తే మనకి ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చి పైథాన్. దీనికి రివర్స్ వచ్చేసరికి ఈ ఈ ఎన్ఓహెచ్‌టీవైపీ. ఓకే. ఇది మనకి పాలిండ్రోమా? కాదు. ఓకేనా? ఇప్పుడు వేరే వర్డ్ ఒకసారి ఇచ్చి చూస్తాను. ఓకేనా? మేడం అనే వర్డ్ ఇస్తున్నాను. మేడం అనే వర్డ్ ఇస్తే ఇది మనకి ఒరిజినల్ స్ట్రింగ్ మేడం. ఓకేనా? రివర్స్‌డ్ వచ్చేసరికి కూడా మేడమే. ఇట్స్ ఎ పాలిండ్రోమ్. మనం ఈ విధంగా పాలిండ్రోమ్ ప్రోగ్రామ్‌ని ప్రింట్ చేయొచ్చు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.